హలో గైస్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్ అండి. మనకు జనవరిలో జరగబోయే టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ నడుపుతున్నామండి మనం. దానిలో భాగంగా మనము సబ్జెక్ట్ వైజ్ వెళ్తున్నాం. సో అందులో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి ప్రతి క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ గ్రామర్స్ని అన్ని వీడియోస్ పెట్టామండి, 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. అదే కాకుండా ప్రతి టాపిక్ నుండి ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ని మరియు వాటి జవాబుల్ని చూస్తూ వెళ్తున్నాం. అందులో భాగంగా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానివ్వండి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి, దాంతో పాటుగా ఫ్రేజల్ వర్బ్స్ కానివ్వండి, దాంతో పాటుగా మనము టెన్సెస్, ఈ విధంగా ప్రతి టాపిక్లో లాస్ట్ టైం వచ్చిన టెట్ డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ని మరియు వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఇదే కాకుండా గత మే నెలలో జరిగిన టెట్ పేపర్స్, పేపర్ 1, పేపర్ 2, ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి పేపర్ 1, పేపర్ 2. ఈ విధంగా అన్ని మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ పెడుతున్నాం. ఎక్కువసారి మనం మన ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని ఎందుకు చూస్తున్నామంటే, మనము ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతే మనం థరోగా ప్రిపేర్ అవుతే మనకు మన ప్రిపరేషన్ కొంచెం ఒక హింట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నేను చాలా వరకు ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది దాన్ని నేను ఫోకస్ చేస్తున్నాను. మరి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్, లైక్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంటే సబ్స్క్రైబ్ నొక్కేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసి వేరే వాళ్ళందరికీ షేర్ చేయండి. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్, క్వశ్చన్ ట్యాగ్స్. మరి క్వశ్చన్ ట్యాగ్ అనేది కంపల్సరీ అండి. పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి కంపల్సరీ మీకు 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ ఈ టాపిక్ నుండి కంపల్సరీ వస్తాయి, క్వశ్చన్స్ ట్యాగ్స్. కావున మీరు కంపల్సరీ దీన్ని చూసే ప్రయత్నం చేయండి. కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయండి. ఎట్లా వర్బ్ ఇన్ స్టేట్మెంట్, వర్బ్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్. ఐఆమ్, యామ్ అనేది ఆరెంట్, ఈజ్ అనేది ఈజ్ నాట్, ఈజింట్ అని మారుతుంది. అలాగే ఆర్ అనేది ఆరెంట్, యామ్ నాట్ అనేది యామ్గా, ఈజ్ నాట్ అనేది ఈజ్ అని క్వశ్చన్ మార్క్ వస్తుంది దానికి క్వశ్చన్ ట్యాగ్. ఆర్ నాట్ ఆర్, వాజ్ అంటే వాజ్ నాట్గా మారుతుంది. వర్ నాట్ వరెంట్, వాజ్ నాట్ వాజ్, వర్ నాట్ వర్, డూ అంటే డోంట్, అలాగే డజ్ అంటే డజంట్, డిడ్ అంటే డిడింట్. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఇచ్చినది వర్బ్ అనేది క్వశ్చన్ ట్యాగ్లో ఎలాగా మారుతుందని ఇంకా ఉన్నాయండి మన దగ్గర చాలా వరకు. ఇక్కడ డు నాట్ అనేది డూగా మారుతుంది, డజ్ నాట్ అనేది డస్గా మారుతుంది, డిడ్ నాట్ అనేది డిడ్. అంటే స్టేట్మెంట్లో, సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు ఈ విధంగా మారుతాయి. హ్యావ్ నాట్, హ్యాజెంట్, యాక్చువల్గా హ్యావెంట్, హ్యాజెంట్, హ్యాడ్ అనేది హ్యాడెంట్, హ్యాజ్ అనేది నాట్ హ్యావ్. ఈ విధంగా ఉన్నాయండి. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పూర్తిగా చూడండి అన్ని. నేను ఒక సెంటెన్స్ వైజ్గా ఉన్నాయి కూడా ఒకసారి కొన్ని చూద్దామండి మనము. దీని తర్వాత ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మరి ఇక్కడ ఎక్సర్సైజెస్ కొన్ని టెక్స్ట్ బుక్లో మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు చూద్దామండి. ఐ హ్యావ్ ఏ బ్యాగ్. మరి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ రాయమంటాడు దాన్ని. డోంట్ ఐ, ఆన్సర్ అనేది డోంట్ ఐ అని క్వశ్చన్ మార్క్ కంపల్సరీ వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్ అంటేనే క్వశ్చన్. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్, ఈజింట్ షీ. ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్, యామ్ ఐ. అలాగే రేఖ ఈజ్ లేజీ, ఈజింట్ షీ. దే ఆర్ నాట్ ప్లేయింగ్, ఆర్ దే. ఐ ఆమ్ ఏ టీచర్, ఆర్ఎంట్ ఐ. నెక్స్ట్, షీ విల్ కమ్ బ్యాక్ టుమారో, వోంట్ షీ. అలాగే రవి హ్యాజ్ నాట్ కమ్, హ్యాజ్ హీ. అలాగే పావని వాజ్ ఇన్ ద కిచెన్ ఎస్టర్డే, వాజంట్ షీ. దే వర్ నాట్ సింగింగ్, వర్ దే. షీ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్, హ్యాజెంట్ షీ. హ్యాజ్ అంటే హ్యాజెంట్, ఇంతమంది చూసాం కదా మనం. షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ హర్ వర్క్ అంటే హ్యాస్ షీ. ఇంకా చూడండి అండి, ఇంకా ఉన్నాయి మనకి, ఇంకా చాలా వరకు ఉన్నాయి ఎక్సర్సైజ్లో. ద టీచర్స్ హ్యావ్ కమ్. హ్యావ్ అంటే ఏమొస్తుంది మనకు, హ్యావెంట్ దే. టీచర్స్ అన్నాడు కాబట్టి దే పెట్టాలి. టీచర్ అంటే హీ పెట్టచ్చు, ప్లూరల్ కదా ఇక్కడ. దే డు నాట్ అటెండ్ ద పార్టీ, డూ దే. దే హ్యాజ్ రిటెడ్, హ్యాజ్ అంటే హ్యాజెంట్ వచ్చింది. హీ డస్ నాట్ వర్క్, డస్ హీ. దే డిడ్ నాట్ కంప్లీట్, డిడ్ దే. షీ విల్ టేక్ ద క్లాస్, వోంట్ షీ. అలాగే దే వోంట్ బై కాస్ట్లీ ఐటమ్, ఓంట్ అన్న దగ్గర విల్ వస్తుంది, విల్ దే. అలాగే హీ కెన్ స్విమ్, కాంట్ హీ. అలాగే కుడ్ అన్నప్పుడు కుడ్ నాట్, కుడింట్ అన్నప్పుడు కుడ్ షీ. ఆపోజిట్గా
కుడ్ వస్తే కుడెంట్ అని, కుడెంట్ వస్తే కుడెంట్. షీ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్, కుడ్ షీ. దే కాంట్ డూ ఇట్, కెన్ దే. అలాగే దే మస్ట్, మస్ట్ అంటే మస్ట్ అంట. ఐ షెల్ కంప్లీట్ ఇట్, షెల్ షంట, షంట్ వస్తుంది. షెల్ అంటే షంట్ వస్తుంది, క్వశ్చన్ ట్యాగ్. షీ గోస్ టు కాలేజ్ డైలీ, డజంట్ షీ. సో మరి అదండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి ఇక్కడ. ఇట్స్ రైనింగ్, ఈజింట్ ఇట్. షీ ఈజ్ నైస్, ఈజింట్ షీ. ఈజ్ అంటే ఈజ్ ఇట్, చూసారా. దిస్ ఈజ్ నాట్ మై పెన్, ఈజ్ ఇట్ యువర్ పెన్ అని వస్తుంది కదా. దే ఆర్ గోయింగ్, ఆరెంట్ దే. ఆర్ నెవర్ అంటే డస్ షీ. అలాగే రాకేష్ డిడెంట్ గో టు పార్టీ, డిడ్ హీ. స్వప్న హ్యాస్ సీన్ ద మూవీ ట్వైస్, హ్యాజెంట్ షీ. సో అలాగే దే హ్యావ్ నాట్ రిసీవ్డ్ మనీ యట్, హ్యావ్ దే. అలాగే ఇంకా చూడండి, ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి మనకి. గో టు ద స్టోర్, విల్ యూ లేదా వోంట్ యూ, రెండు వస్తాయి. శ్వేత లివ్స్ ఇన్ చెన్నై, డజంట్ షీ అని వస్తుంది. ఐ ఆమ్ ఏ టీచర్, ఆరెంట్ యూ. యామ్ అంటే ఆరెంట్ అని వస్తుంది. నెక్స్ట్ రామ్ అండ్ లక్ష్మణ్ ఆర్ బ్రదర్స్, ఆరెంట్ దే. దే ఇద్దరు కదా. యువర్ మదర్ ఈజ్ ఏ డాక్టర్, ఈజెంట్ షీ. సందీప్ డజంట్ నో హిందీ, డజ్ హీ. శ్రీనివాస్ నో హౌ టు డ్రైవ్ ఎ కార్, డజంట్ హీ. అలాగే సరళ వాజ్ ఇన్ బెంగళూరు, వాజంట్ షీ. సో ఈ విధంగా ఇంకా గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ఒక 4 బిట్స్ మన దగ్గర ఉన్నాయండి. మోడల్గా ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ చూద్దాం ఒకసారి. సో కమ్అట్ నౌ కజిన్, కమ్అట్ నౌ కజిన్. సో చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అని చెప్పి ఇలా ఇస్తాడు. కమ్అట్ నౌ అంటే డూ యూ ఆ, డోంట్ యూ ఆ, ఆర్ యూ ఆ, ఓంట్ యూ. ఓంట్ యూ అని వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4, ఓంట్ యూ. నెక్స్ట్ యూ డోంట్ నో మచ్ అబౌట్ మై ఆంట్. యూ డోంట్ నో మచ్ అబౌట్, డోంట్ యూ, డజంట్ యూ, ఈజింట్ యూ, ఈజింట్ ఇట్, డూ యూ. డూ యూ నో మచ్ అబౌట్ మై ఆంట్, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది ఆప్షన్ నెంబర్ 4, డూ యూ. నెక్స్ట్ అలాగే హీ డ్రా ఎ శాలరీ ఆఫ్ 2500 రూపీస్. సో హీ డ్రా ఎ శాలరీ ఆఫ్ 2000. హీ, డజంట్ హీ. సో ఈజింట్ ఇట్, డజంట్ హీ, ఇట్ అనేది రాదండి ఇక్కడ. సో డజ్ హీ, విల్ హీ. సో మరి ఇక్కడ అక్కడ విల్ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఆన్సర్ అనేది డజ్ హీ ఆర్ డజంట్ హీలో వస్తుంది. కాబట్టి డజ్ హీ అనేది రాదు. ఆల్రెడీ మనకు అక్కడ ఆప్షన్ 2 విల్ బీ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో దానికి నెక్స్ట్ దే విల్ నెవర్ బిలీవ్ అస్, విల్ దే. ఎందుకంటే ఆల్రెడీ విల్ ఇచ్చాడు అక్కడ, దే విల్ అని. సో విల్ దే అన్నమాట. అలా ఉంటే దే విల్ అని. సో ఈ విధంగా ఫ్రెండ్స్ దీంతో ప్రీవియస్ ఇవి ఎగ్జామ్ బిట్స్. సో ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, తీసుకొని నిదానంగా చూడండి. ఇవి బాక్సెస్లో ఉన్నాయి, అన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చాడు ఇందులో, దాంతోపాటు ఇక్కడ కూడా. సో కాబట్టి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయొచ్చు. అలాగే దాంతోపాటు టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఎందుకంటే మనం కేవలం మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఇస్తుంటాం. ఇది ఒక్కటే కాదండి, ఇంగ్లీష్ కాకుండా తర్వాత ఫిజికల్ సైన్స్ కానివ్వండి, సైన్స్, సోషల్, ఈవీఎస్, దాంతోపాటు మ్యాథ్స్ అన్నిటికీ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, టెస్ట్ పేపర్స్, బిట్స్ అవన్నీ పెడుతూ ఉంటాం. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.